నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని అక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బైనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పాసేయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును. దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను, మిస్పావారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మేరోనోతీయుడైన యాదోనును, ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేసెను. అతని ఆనుకొని హషబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కీయాయును, పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగుచేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహెషు కుమారుడైన షల్లూమును, అతని కుమార్తెలను బాగుచేసిరి. లోయద్వారమును హానూనును, జానోహ కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బేత్ హక్కెరము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయ పెంటగుమ్మమును బాగుచేసెను. అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును, కట్టబడిన కోనేటి వరకును, పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను. అతని ఆనుకొని తన భాగములో కెయులా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన అషబ్య బాగుచేయువాడాయెను. అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వాయి బాగుచేసెను. అతడు కెయులాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యోషువకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగుచేసెను.
అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు అక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరెమోతు బాగు చేసెను. అతని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను, హషూబు అనువారు బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయసేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను. అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకు హేనాదాదు కుమారుడైన బిన్నూయు మరియొక భాగమును బాగుచేసెను. అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరంలో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయెను. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగు చేసెను. ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి. వారిని ఆనుకొని ఓఫెలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షకన్యా కుమారుడైన షమయా బాగుచేసెను. అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును, జాలాపు 6వ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిక్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగుచేసిరి.